హౌస్. ఇది కూడా చూపిద్దాం ఒకసారి. ఓకే, హ్యాండ్ కూడా ఉంది అయ్యా. మనం చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ కూడా ఉంది. ఇక్కడ ఒకటి, నేను భయపడను, మీరు భయపడమా. బాబాయ్ హెడ్ నీదేనా ఇది? ఓకే సన్నాన్ సన్నాన్. పడుకో పడుకో, ఇంకా ఎందుకు పడుకో, ఇంకా పడుకో పడుకో. ఏంటిది ఇన్ని పోయి. యో హలో నమస్తే అస్సలం వాలేకుమ్. నా పేరు అబ్బాస్ విజయవాడ, అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా న్యూ వ్లాగ్కి స్వాగతం అందరికీ. ఇది నా 100th వ్లాగ్. 2026 నుంచి ఇంకా డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ సిరీస్ ఎలాగో మొదలైంది. అండ్ కుక్ విత్ అబ్బాస్ కూడా ఎపిసోడ్ 1 చూడలేకపోతే నా వీడియోస్ కింద మీరు అన్నీ చూడొచ్చు. ఇప్పుడు నుంచి ఇంకా కొత్తగా ఉండిద్ది. ఈరోజు ఇక్కడ నేను రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసాను. విజయవాడ ఈవినింగ్ అయితే చాలు, హాలిడే ఉంటే కంపల్సరీ ఈవినింగ్ చాలా మంది జనాలు ఉంటారు. 20 రూపీస్ టికెట్ ఎంత ఉండిద్ది. బట్ నేను చాలా రోజుల తర్వాత వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు. బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ వాక్. పక్కనే కృష్ణా నది ఉండిద్ది. ఎందుకు చూసుకుంటే అసలు దారే లేదు. నేను ఎలా వెళ్ళాలి? ఆ రైల్వే ట్రాక్స్ పైన వెళ్ళాలా ఏంటిది? 100 రూపీస్ స్కేరీ హౌస్ అంట. లోపలికి వెళ్ళిపోయాను. కొంచెం ముందుకెళ్తే ఉండిద్ది. జోకర్ కూడా ఉన్నాడు. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం ఇది 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 వెనకాల. ఓకే, హ్యావ్ టు సీ. ఇంకా ముందు ఎక్స్పీరియన్స్ చెప్తారా? నేనైతే లోపలికి వెళ్ళి ఆడుకున్నాను కాసేపు. ఎలాగో క్రికెట్ ఆడడానికి వచ్చాను, మిషన్ బాల్ క్రికెట్. అది అయిపోయిన తర్వాత దీంట్లో లోపలికి వెళ్ళిపోయి ఆడుకున్నాం అనమాట. నార్మల్లీ ఇట్స్ జస్ట్ ఫన్. అండ్ 100 రూపీసే ఉండిద్ది టికెట్. మీరు వెళ్ళకపోతే ఒకసారి చూడలేకపోతే వెళ్ళి చూడండి. చిన్నపిల్లలకి బాగా నచ్చిద్ది. ఫ్యామిలీస్ అందరూ వస్తూ ఉంటారు కదా. సండేస్ సాటర్డేస్ చాలామంది ఉంటారు ఇక్కడ. ఈ లొకేషన్ ముందు మీకు తెలిసిపోయిద్ది. ఇక్కడ స్కేరీ హౌస్ అని రాసి ఉండిద్ది. 100 రూపీస్ కొంచెం వర్త్ ఇట్ చిన్నపిల్లలకి. ఇంకా నేనేంటంటే వీడియో కోసం చిన్నపిల్లల్లా మారాలని నేను లోపల అంతేం లేదు. బట్ హౌవెవర్ బాగుండిద్ది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఇక్కడ ఆడుకోవడానికి ప్లేసులు చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఫుడ్ కూడా చాలా దొరికిద్ది. బట్ ఈసారి బయటికి వెళ్ళి తిందామని నేను ఇక్కడ వచ్చేసాను. మనకి అరకు కబాబ్స్ అని ఇక్కడ ఈట్ స్ట్రీట్లో కొంచెం ముందుకెళ్తే లోపల ఉండిద్ది అనమాట. నాకు బాగా ఆకలేసింది అందుకే. సో కబాబ్స్ అవన్నీ తిందామని ఇక్కడ 3 స్టిక్స్ వచ్చేసి మనకి 100 రూపీస్కి ఇచ్చేస్తున్నారు. అది ఫ్రాన్స్ కానీ చికెన్ కానీ చికెన్ లాలీపాప్ వచ్చేసి 2 జాయింట్స్ వస్తాయి. అది 100 రూపీస్. అది ఒక స్టిక్కే వచ్చింది. మనకి 2 ఫ్రాన్స్ వచ్చేసి స్టిక్స్ 100 రూపీస్. బోన్లెస్ 3 వచ్చేసి 100 రూపీస్ స్టిక్స్ అనమాట. ఇవన్నీ మనకి ఆ బొగ్గుల మీద కాల్చే టేస్ట్ ఏదైతే ఉందో అది బాగా వచ్చింది కాబట్టి జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈట్ స్ట్రీట్లో కొంచెం ముందుకెళ్తే మాత్రం మీకు ప్లేస్ దొరికేసింది ఈజీగా. ఎందుకంటే చివరి లోపల ఉండిద్ది ఇది అరకు కబాబ్స్ అని. అరకు కబాబ్స్ ఏంటంటే అరకులో కబాబ్స్ బాగా ఫేమస్ కదా. నేను ఒకసారి అరకు వెళ్ళి ఇక్కడ బెంబూ చికెన్ తిన్నాను. అక్కడ అప్పటికప్పుడే మనకి లైవ్ కోడిని కోసి బ్యాంబూలో వేసి మరీ ఇచ్చారు. అప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అప్పుడు. సో బయట కోసి మరీ తెచ్చుకున్నాము. సేమ్ కొంచెం మసాలా అయితే అలానే ఉంది, కొంచెం లైట్గా. సో ఎండింగ్లో ఉండిద్ది, చెక్ చేయండి. స్టిక్స్ అవన్నీ తీసుకుని కొంచెం పర్సన్ అయితే ఈజీగా తినేయచ్చు. స్టిక్స్ 3 స్టిక్స్ ఉన్నాయి, 2 స్టిక్స్ ఉన్నాయి. లైవ్ ఫిషెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫుల్ బాడీ ఫిషెస్ ఉన్నాయి. అవి కూడా అపోలో ఫిషెస్, అవన్నీ బోన్లెస్ అవన్నీ ఉన్నాయి. అది సరిపోలేదని నేను మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ గుంటూరులో ఫస్ట్ గుంట పునుగులు తిందామని బాగా ఆకలేసింది. అప్పుడు కూడా గుంట పునుగులు తిందామని ఇక్కడ మనకి గుంటూరు వెళ్తున్నప్పుడు మనకి చెక్ పోస్ట్ ఉండేది కదా. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఇది ఉంది. మంగళగిరి దాకా అయితే కంపల్సరీగా విజయవాడ నుంచి రావాలి. చాలా అయితే బాగున్నాయి గుంట పునుగులు. అక్కడ దాకా వెళ్ళే అవసరం లేదు, కానీ గుంటూరు దాకా విజయవాడలో కూడా దొరుకుతాయి అన్నారు. అది నాకు తర్వాత తెలిసింది. బట్ ఏదో న్యూగా ట్రై చేద్దాం బ్రేక్ఫాస్ట్ అని నేను చాలా దూరం అయితే వచ్చేసాను గుంటూరు లోపలికి. మనం ఏంటంటే గుంటూరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర రైట్ సైడ్లో మీకు కనిపించేది కేబీ డీలక్స్ అని. అక్కడ కొంచెం చాయ్ తాగడానికి కానీ టిఫిన్స్ చేసుకోవడానికి కానీ చెన్నై నుంచి విజయవాడ వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఆగుతూ ఉంటారు.
అదొకటే కాదు, బ్రేక్ఫాస్ట్లో చాలా రకాలైతే ఉన్నాయి. ఇడ్లీ ఉంది, అట్టు ఉంది, ఉప్మా ఉంది, పెసరట్టు ఉంది, దోశ ఉంది, చాలా ఉన్నాయి. నేను ఇవి తీసుకున్నాను అనమాట. న్యూగా ఉండేది కాబట్టి అవన్నీ ఎప్పుడు తింటూ ఉంటాం. ఇందులో ఏంటంటే న్యూగా మనకి 3 చట్నీస్ అయితే వేసారు. ఒక టమాటా చట్నీ, ఒకటేమో కొబ్బరి చట్నీ, ఇంకోటి వచ్చేసి వాళ్ళది స్పెషల్గా ఏదో ఇది జింజర్తో చేసిన చట్నీ లాంటిది ఉంది. అది మనం అల్లం చట్నీ అంటాం కదా, అదే అది. సో కూర్చోడానికి అట్మాస్ఫియర్ చాలా అయితే బాగుంది. ఫ్యామిలీతో పాటు మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు అయితే ట్రై చేయవచ్చు ఇక్కడ కూర్చొని. కేబీ డీలక్స్ అయితే కనిపించేసిద్ది. స్కేరీ హౌస్కి వెళ్ళాను, కబాబ్స్ తిన్నాను. తర్వాత ఇక్కడ కొంచెం పని ఉంటే గుంటూరులోకి వెళ్ళి వస్తున్నప్పుడు ఇది తినేసి మేము వచ్చాను. ఈరోజు డే అయితే నేను కంప్లీట్ చేశాను. నా డైలీ వ్లాగింగ్ మీకు నచ్చితే, నేను ఎక్కడికి వెళ్తున్నానో నచ్చితే మీకు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీగా. అండ్ డైలీ నేను వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, బిగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఛానల్లో. ఇప్పటి నుంచి ఇంకా వస్తూనే ఉంటాయి బిగ్ వీడియోస్ మీకోసం. అది సరిపోలేదని లెమన్ సోడా తాగితే కొంచెం బాగుండిద్దని ఇక్కడ నేను అప్సరా బాదం పాలు దగ్గరకు వచ్చాను. బందరు బాదం పాలు అంటారు. ఈ స్ట్రీట్లో చాలామంది చూసే ఉంటారు అప్సరాది ఇది. అండ్ నేను ఇక్కడ ఏంటంటే మిల్క్ తీసుకోకుండా నార్మల్లీ నేను 30 రూపీస్ ఇది లెమనేడ్లా ఉంది, కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి. అంత దూరం నుంచి వచ్చాను కదా, స్ట్రెస్ అయిపోయి. సో ఇక్కడ లైమ్తో ఇచ్చారనమాట, పైన మింట్ లీవ్స్ వేసి 30 రూపీస్ ఉండిద్ది ఇది. ఈ స్ట్రీట్లో మీకు కనిపించేసిద్ది అప్సరా బాదం పాలని. చాలా చోట్ల కూడా ఉంది. మనకి రంజాన్ అప్పుడు కూడా పెట్టారు ఈ స్టాల్. సో ఈ దగ్గర నాకు ఎప్పుడు బాగుండిద్ది ఇది. 30 రూపీస్కి వర్త్ ఇట్ ఇది. చాలా అయితే బాగుంది. కింద ఏదో పొగల్లా అలాగా బగబగలాడుతూ వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో చాలా అయితే రిఫ్రెషింగ్గా డే మొత్తం ఫినిష్ చేశాను. అండ్ వీళ్ళ దగ్గర అదే కాదు, బాదం పాలు కూడా చాలా బాగుండేది. మీరు తాగే ఉంటారు అప్సరా బందరు బాదం పాలు అని. సో ఇక్కడ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. మీరు కంపల్సరీ ఈ స్ట్రీట్ ఎప్పుడు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్కి డైలీ బ్లాగింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.